మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రకంపనల్ని సృష్టిస్తోంది. దానికి ప్రధానమైన కారణాలు కూడా ఏంటంటే, అసలు ఇదొక ఇస్లామిక్ నేటోగా రూపాంతరం చెందుతుందా? లేక ఇది ఒక సున్నీ డిఫెన్స్ ట్రీటీ కింద మారిపోతుందా? అలాగే ఇది నిజంగా కాగితాలకే పరిమితం అవుతుందా? లేక ప్రాక్టికల్‌గా కూడా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుందా? అనే అనేక అంశాల గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశం యొక్క ఉద్దేశ్యం ఏంటి? లక్ష్యం ఏంటి? ఇది చేరుకోవాలంటే ఎటువంటి కట్టుబాట్లు ఉండాలి? అలాగే ఈ మిత్రవర్గం ఇంకా ఎక్స్‌పాండ్ కావటానికి కూడా చూస్తున్నటువంటి తరుణంలో దీని గురించి మనం కూడా సరైనటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇస్లామిక్ నాటోను ఒరిజినల్ నాటో కింద అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ హావింగ్ 32 కంట్రీస్ మరి దాని విధానంలోనే రూపొందించినట్టు సేమ్ ఫ్రేమ్వర్క్తో కూడా మేము ముందుకు వెళ్తున్నట్టు ఇప్పుడు ఇస్లామిక్ నాటో మెంబర్స్ కూడా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మక్కాలో ఏర్పడినటువంటి ట్రైలేటరల్ ట్రీటీ ఏదైతే ఉందో జాయింట్ డిఫెన్స్ ట్రీటీ ఏదైతే ఉందో ఇట్ వాస్ సైన్డ్ బై సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, అలాగే ఎంబీఎస్ అంటారు అతను, అలాగే ఇట్ వాస్ సైన్డ్ బై ఎర్డోగాన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తుర్కీ, అలాగే షెహబాజ్ షరీఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్రీటీ మెంబర్స్ కూడా ఏమంటున్నారంటే దిస్ ఈస్ నాట్ ఓన్లీ అన్ ఎక్స్క్లూజివ్ క్లబ్ ఆర్ ఇట్ ఈస్ ది ఎక్స్క్లూజివ్ పొసెషన్ ఆఫ్ దీస్ 3 కంట్రీస్. అయితే మిగతా దేశాలు కూడా ఈ యొక్క ట్రీటీలోకి రావచ్చు. అలాగే ఈ మిత్ర దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ ఏమంటున్నాయంటే చాలా దేశాలు కూడా ముస్లిం దేశాలన్నీ కూడా ముందుకు రావాలి, అలాగే ద్వైపాక్షికంగా వాటి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైనా ఉంటే వాటిని విస్మరించి ఇప్పుడు ముందుకు రావాల్సినటువంటి ఒక తరుణం ఆసన్నమైందని కూడా చెప్తున్నాయి. మరి నిజంగా పాకిస్తాన్ చెప్పే మాటల్లో రియాలిటీ ఎంతవరకు ఉందో అది కూడా మనం చూద్దాం. అయితే మనం విజువల్స్లో చూడొచ్చు హౌ ఎర్డోగాన్ ఈస్ బీయింగ్ రిసీవ్డ్ బై ది అఫీషియల్స్ అట్ సౌదీ. మరి ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి మధ్య ఉన్నటువంటి ట్రీటీ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే దీని మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అలాగే ఈ 3 దేశాలు కలిసి ఉండటానికి గల కారణాలు ఏంటి అని ఒకసారి చూద్దాం. ప్రధానంగా మనం సౌదీ అరేబియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సౌదీ అరేబియా అంటేనే అమెరికా యొక్క పూర్తి రక్షణ కవచంలో ఉన్నటువంటి ఒక దేశంగా మనందరికీ తెలుసు. ఆరామ్కో లాంటి అతిపెద్ద చమురు కంపెనీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి సౌదీ అరేబియా ఎప్పుడు కూడా డిఫెన్స్ విభాగాన్ని అమెరికా చేతుల్లో ఉంచడం, సెక్యూరిటీ ఇష్యూస్నంతా కూడా అమెరికా చేతుల్లో ఉంచడం మనం చూస్తున్నాం. అలాగే అమెరికా కూడా సౌదీ అరేబియాపై ఏదైనా ఒక చిన్న దాడి కానీ ఏదైనా జరిగినా వెంటనే ప్రతిస్పందన అనేది కూడా చేస్తోంది. అయితే ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ అమెరికా సంయుక్తంగా చేపడుతున్నటువంటి యుద్ధం, ఇరాన్పై చేపడుతున్నటువంటి యుద్ధం, అలాగే హెర్మ్యూజ్ స్ట్రైట్ సంబంధించిన అనేక అంశాలు, అలాగే బాబ్ అల్మెండబ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు క్లారిటీ అనేది ఎక్కడా కూడా మనం చూడలేకపోతున్నాం. ఈ యుద్ధం ఇప్పుడు ఆగినట్టేనా, లేక అసలు ఇది ఒక పాస్ టైమా, లేక యుద్ధానికి ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారా అంటే అసలు క్లారిటీ ఎవరికి కూడా లేదు. మరి నేపథ్యంలో ట్రంప్ వైఖరి కూడా మనందరికీ తెలుసు. రోజుకొక ప్రకటనతో ప్రతి ఒక్కరిని కూడా కన్ఫ్యూజ్ చేసేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న ట్రంప్ తీసుకునే నిర్ణయాలపై కూడా మనం పెద్దగా వాటిని కేంద్రీకరించేటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు లేదు. మరి ఈ నేపథ్యంలో అసలు సౌదీ అరేబియా పాకిస్తాన్తోనే లాస్ట్ ఇయర్ ఒక ఒప్పందం చేసుకునేది, అంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక ఒప్పందం. అంటే ఇరు దేశాలపై దాడి జరిగినప్పుడు ఇరు దేశాలపై ఎవరైనా అంటే ఏ దేశంపై దాడి చేసినా కూడా ఇరు దేశాలు సంయుక్తంగా పోరాడాలి అని. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ట్రైలేటరల్గా, అంటే ఇంతవరకు ఉన్నటువంటి బైలేటరల్ ట్రీటీని ఇప్పుడు ట్రైలేటరల్గా మార్చుకున్నారు. అంటే ఇప్పుడు తుర్కియా కూడా దీంట్లో పార్ట్ అండ్ పార్సల్ అయింది. దానికి కారణాలు ఏంటి అంటే సౌదీ అరేబియాకు ఉన్నటువంటి ఎక్స్టెన్సివ్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఎకనామిక్ పవర్ కానివ్వండి, అలాగే ఇంటర్నేషనల్ అఫైర్స్లో దానికి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో దానికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ కానివ్వండి. అలాగే మనం తీసుకున్నట్టయితే తుర్కియే చాలా యూనిక్ కంట్రీ. ఒకవైపు అసలు ఒరిజినల్ నాటోలో కూడా మెంబర్గా కొనసాగుతున్నటువంటి తుర్కియే ఇట్ ఈస్ హ్యావింగ్ ది లార్జెస్ట్ అండ్ టెక్నాలజికల్ పవర్కు మరో పేరుగా ఉన్నటువంటి తుర్కియా ఈరోజు మనం చూసినట్టయితే డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, మ్యారిటైమ్ ఫ్లీట్ విషయంలో కానివ్వండి, అలాగే
టెక్నాలజికల్గా సపోర్ట్ ఇవ్వటంలో తుర్కీ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నది. అలాగే మనం చూసినట్టయితే ఇక మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో హౌ డిఫెన్స్ ఈజ్ బీయింగ్ రీషేప్డ్ బై డ్రోన్స్ అండ్ అదర్ క్లౌడ్ టెక్నాలజీస్. అయితే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ కూడా సైన్యాన్ని బాగా బలోపేతం చేసుకోవటం, అలాగే పాకిస్తాన్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇస్లామిక్ కంట్రీస్లో న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీగా కూడా పాకిస్తాన్ ఉంది. అది న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ ఎలా అయిందో మనందరికీ తెలుసు. ప్రతి దేశం కూడా ఈదర్ బై ఇండిజినస్ ఎఫర్ట్ అంటే తన సొంత ప్రయత్నం చేత న్యూక్లియర్ పవర్గా మారే దేశాలను మనం చూసాం. అలాగే న్యూక్లియర్ పవర్ సెంటర్స్గా ఉన్నటువంటి దేశాలతో సంబంధాలు పెట్టుకోవటం, బైలేటరల్ ట్రీటీస్ చేసుకోవటం, తద్వారా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకొని తద్వారా తమ దేశాన్ని కూడా న్యూక్లియర్ పవర్స్గా రూపొందించుకోవటం కూడా మనం చూసాం. అంటే దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఓపెన్ వే టు అక్వైర్ ది న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ న్యూక్లియర్ మిషన్. మరి ఈ రెండిటికి భిన్నంగా దొంగదారిన వెళ్ళి పాకిస్తాన్ సెర్న్లో ఉన్నటువంటి అలాగే యూరోకాన్లో ఉన్నటువంటి ఈ టెక్నాలజీకి న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్స్ కానివ్వండి, సెంట్రిఫ్యూజెస్ మోడలింగ్, డిజైనింగ్ వీటన్నిటినీ తీసుకొని రావటం, దాన్ని అక్కడ ఖాన్ ల్యాబ్స్లో డెవలప్ చేసుకోవటం పాకిస్తాన్లో, తద్వారా పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీగా మారిపోవడం. అప్పుడు కూడా హెల్ప్ అనేటువంటిది టెక్నాలజీ వైజ్ చైనా నుంచి వచ్చింది, అలాగే ఈ ఎకానమీ అంతా కూడా సౌదీ అరేబియా నుంచి వచ్చింది. అందువల్లే సౌదీ అరేబియా ఇలా ఎకనామిక్గా పుష్ ఇస్తోంది కాబట్టి పాకిస్తాన్ కూడా సౌదీ అరేబియాకు ఎప్పటికప్పుడు మిలిటరీ పర్సనల్ ట్రైనింగ్ కానివ్వండి, డిఫెన్స్లో సంబంధించినటువంటి అనేక విషయాల్లో చాలా దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఉద్దేశం ఒకటే, ఎలా అయినా భారత్ను దెబ్బతీయాలి అని. అందువల్ల రకరకాల విన్యాసాలు చేస్తుంది. దాంట్లో ఇప్పుడు ఈ ట్రైలేటరల్ ట్రీటీ కూడా ఒకటి. ఇప్పుడు అసలు ఈ ట్రైలేటరల్ ట్రీటీ ఏర్పడిన తర్వాత అసలు ఆ ట్రీటీ గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా సునిశ్చితంగా చూసాయి. అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫ్రేమ్వర్క్ ఏంటి అని చూసినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఆర్టికల్ 5 ఆఫ్ ఒరిజినల్ నాటో ఏదైతే ఉందో దాంట్లో ఉన్నట్టే మేము మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఇక్కడ కూడా మా మధ్య ఉంది. ఏ ఒక్క దేశంపై దాడి చేసినా కూడా 3 దేశాలు సంయుక్తంగా తమపై దాడి జరిగినట్టు భావించి మేము వస్తామని అంటున్నారు. ఇక్కడే అసలైన సమస్య ఉంది. అసలు ఈ సమీకరణం ఎలా ఉంటుంది? అసలు ఒక దేశంపై దాడి జరిగింది అనుకోండి, మిగతా వాళ్ళు మిలిటరీ పరంగా వస్తారా, టెక్నాలజీ పరంగా వస్తారా, లేక అడ్వైజరీ పరంగా వస్తారా, మోరల్ సపోర్ట్ ఇస్తారా, లేక ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? ఇంకోటి, మీ యొక్క ప్రపోర్షన్ ఏంటి? అక్కడ అసలు కీలకమైన అంశాలు ఏవి కూడా వాళ్ళు వ్యక్తపరచలేదు, అసలు వర్కౌట్ చేసినట్టు కూడా కనిపించలేదు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే యాడ్ హాక్గా తీసుకున్నటువంటి నిర్ణయంగానే మనకు కనిపిస్తుంది. మరి అసలు అందరూ మనం మర్చిపోరాదు, సౌదీ అరేబియా కూడా సెల్ఫ్ న్యూక్లియర్ ప్రొపెల్డ్ కంట్రీగా మారేటువంటి ఒప్పందాలు కూడా ఇప్పుడు అమెరికాతో ఒప్పందం చేసుకునేది కాబట్టి ఇన్ అబౌట్ 10 years ఇట్ విల్ బికమ్ ఏ న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ, ఎంపవర్డ్ కంట్రీగా మారిపోతుంది. కాబట్టి హౌ లాంగ్ దిస్ విల్ స్టాండ్ అనేది కూడా ముఖ్యం. అసలు అన్నిటికంటే ఒక కీలక పరిణామాన్ని గురించి కనుక మనం వింటే చాలా ఆశ్చర్యపోతాం. ఈ ట్రైలేటరల్ ట్రీటీ ఏదైతే ఉందో 3 దేశాలపై ఏ ఒక్కరు దాడి చేసినా మేమందరూ కలిసి సంయుక్తంగా పోరాడతామనేటువంటి ఒక ట్రీటీ సైన్ చేసిన మరుసటి రోజే ఇరాన్ దీనిపై తీవ్రమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసింది. ఇది కేవలం సున్నీ దేశాలకు సంబంధించినటువంటి ఒక ట్రీటీ కానీ, ఇది ఇస్లాంకు సంబంధించి కానీ, ముస్లిమ్స్కి సంబంధించినటువంటి హోలిస్టిక్ ట్రీటీ కాదు. ఎందువల్ల అంటే వీళ్ళు పిలిచే దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సున్నీ కంట్రీస్ని ఇన్వైట్ చేస్తున్నారు అని. నిజంగా కూడా వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారో అది చూసినట్టయితే దే ఆర్ ఇన్వైటింగ్ కువైట్, ఖతార్, బహ్రెయిన్ ఇలాంటి దేశాలు, అంటే ఏవైతే ఈజిప్ట్, ఎక్కడైతే సున్నీ ముస్లిమ్స్ యొక్క ప్రాబల్యం చాలా ఉంటుందో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్స్ సున్నీ క్లబ్ అని కూడా అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇరాన్ ఇంకొక వ్యాఖ్య కూడా చేసింది. ఇది కేవలం కాగితానికి పరిమితమైనటువంటి ఒక ఒప్పందం, కానీ దీనివల్ల రియలిస్టిక్గా ఎటువంటి ఉపయోగం ఉండదు సౌదీ అరేబియాకు. అది అక్షర సత్యంగా మారిపోయింది. ఈ ట్రీటీ చేసినటువంటి మరుసటి రోజే యెమెన్లోని హౌతీలు తీవ్రమైన దాడి చేశారు సౌదీ అరేబియా యొక్క ఆరామ్కో ఆయిల్ ఫీల్డ్పై. అతిపెద్దదైన ఆరామ్కోపై దాడి జరిగింది, భీకరమైన దాడి. మరి దాడి జరిగిన వెంటనే అక్కడ పాకిస్తాన్ రాలేదు, తుర్కీ ముందుకు రాలేదు. దీన్ని బట్టి వీళ్ళు ఎంత ఈ ట్రీటీకి కట్టుబడి ఉన్నారో మనకు అర్థమవుతోంది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఉండటమే కాకుండా మిగతా వాళ్ళను కూడా కలుపుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఒరిజినల్ నాటోకు ఉన్నటువంటి పవర్ కానీ ఎంపవర్మెంట్ ఉంటుంది అని విశ్లేషకులు కూడా భావించడం లేదు.
ఎందువల్ల అంటే ఇక్కడ ఒక కట్టుబడి, అలాగే ఇక్కడ ఉన్న సభ్యులు కూడా మనం చూసినట్టయితే పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా ఇతరులపై ఆధారపడడానికి ఒక పారాసైట్ లాంటిది. ఇక తుర్కీ విషయం చెప్తే, తుర్కీ అనేటువంటిది ఆపర్చునిస్టిక్ కంట్రీ. ఇటు ఒరిజినల్ నాటోలో మెంబర్గా ఉంటూ అక్కడున్న అడ్వాంటేజెస్ పొందుతోంది, అలాగే తన మిలిటరీని రిఫార్మ్ చేసుకుంటోంది, రీడిఫైన్ చేసుకుంటోంది, అలాగే ఇస్లామిక్ నాటోలో ఉంటూ రీజనల్గా కూడా డెవలప్ కావాలి అంటూ ఒక స్వప్రయోజనాన్ని, ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో అది ముందుకెళ్తోంది. అంటే ఆపర్చునిస్టిక్గా ఉంది. ఇక సౌదీ అరేబియా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, సౌదీ అరేబియా ఏంటంటే ఒక సోవరైన్గా మిగిలిపోవాలి, ఒక లార్జెస్ట్ పవర్ సెంటర్గా మిగలాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు అమెరికాతో సత్సంబంధాలు కలిగి ఉంది. అలాగే అదేం చేస్తోందంటే ఒక రకంగా ఈ లీగల్గా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కన్ఫ్యూషన్స్, కియోస్ ఏదైతే ఉందో వాటి నుంచి కాపాడుకోవటానికి ఇలాంటి ప్యాక్ట్స్లోకి ముందుకెళ్తోంది. అంటే సౌదీ అరేబియా యొక్క లాంగ్ టర్మ్ పాలసీ ఏంటి అంటే అది ఒక సోవరైన్ అబ్సల్యూట్ పవర్గా మిగిలిపోవాలి. ఎందువల్ల అంటే ఇస్లాంకు సంబంధించినటువంటి ప్రధానమైన ఆరాధన స్థలాలంతా కూడా అక్కడ ఉన్నాయి, సౌదీ అరేబియా యొక్క అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఇట్ వాంట్స్ టు బికమ్ ది పవర్ సెంటర్, ఇట్ వాంట్స్ టు రూల్ ది హోల్ వరల్డ్. మరి ఇటువంటి ఒక ఉద్దేశంతో సౌదీ ముందుకెళ్తోంది. కాబట్టి ఇలా భిన్న భిన్నమైనటువంటి దృక్పథాలు ఎక్కడ కూడా మ్యాచ్ కావటం లేదు. మరి ఇలాంటి ఉద్దేశాలతో ముందుకెళ్తున్నటువంటి వీళ్ళు ఎంతవరకు వీళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించుకుంటారో, అలాగే చేజిక్కించుకుంటారో, అలాగే ఒక పట్టుదలతో వీళ్ళకి కావాల్సినటువంటి అంశాలను వీళ్ళు సాధించుకోగలుగుతారు అనేది నిజంగా ప్రశ్నార్థకం. ఇంకొక అంశం కూడా మనం చూడాలి. పాకిస్తాన్ ఈ తరుణంలో ఇటువంటి డీల్స్ చేయటం వెనుక ఉన్నటువంటి ఒక ఆంతర్యం కూడా మనం చూడాలి. అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది కంప్లీట్గా భారత్ ఆ విషయంలో చాలా ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ దీనికి ఒక రూల్కు కట్టుబడి ఉంది. అదేంటి అంటే బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని చాలా స్పష్టంగా చెప్పింది. మీరు రక్తపు ఏర్లు అక్కడ భారతదేశంలో ప్రవహింపజేస్తూ ఉంటే మేము మీకు ఈ నదీ జలాల్ని ఎలా ప్రవహింపజేయాలి అనేటువంటి ఒక మాట అంటోంది. అది సమంజసమే. ఎందుకంటే when they are taking our blood, we cannot give water to them కదా. అది ఒక సింపుల్ లాజిక్. కాబట్టి ఇండస్ ట్రీటీని ఎలా అయినా సరే పాకిస్తాన్ మళ్ళీ దాన్ని రీయాక్టివేట్ చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంలో ఉంది. ఎందువల్ల అంటే పాకిస్తాన్ అనేటువంటిది ఇండస్ వాటర్పై ఆధారపడి ఉన్నటువంటి ఒక దేశం. అందువల్ల భయానో నయానో ఎలా అయినా భారత్ను ఎన్నో రకాలుగా, అంటే అంతర్జాతీయ వేదికలపై రకరకాలుగా భారత్కు విరుద్ధమైన ప్రచారాలు చేస్తోంది. అలాగే ఇటువంటి అనేక రకాలైనటువంటి ట్రీటీస్లో కూడా ఎంటర్ అయ్యి, అంటే భారత్ భయపడేటట్టు ఇంత దీని వెనక ఉన్నటువంటి ఆ అంగబలం చూసి భారత్ కూడా కాస్త తన యొక్క దృక్పథం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటుందేమో, సాఫెన్ అవుతుందేమో, పాకిస్తాన్కు కాస్త ఫేవరబుల్గా ఉండే ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో మళ్ళీ సానుకూలంగా వ్యవహరిస్తుందేమో, ఇలా అనేక ఆలోచనలతో ముందుంది. మరొక వైపు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను కంప్లీట్గా బ్యాన్ చేయాలి, జీరో చేయాలి అని భారత్ ఏదైతే పట్టుబట్టిందో, అలాగే భారత్ యొక్క ఒరిజినల్ అంటే మెయిన్ ల్యాండ్ అయినటువంటి కశ్మీర్ను మళ్ళీ భారత్కి ఇవ్వాలి. అంటే పిఓకే అని మనం ఇప్పుడు ఏదైతే చెప్పబడుతోందో, యాక్చువల్గా పిఓకే ఇవన్నీ కూడా కాయిన్డ్ టర్మ్స్ అండి. అక్కడ పిఓకే అనేటువంటిది ఇండియన్ అడ్మినిస్ట్రేట్ ఏమీ లేదు. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఇండియన్ ఓన్లీ. కశ్మీర్ అనేది ఎక్కడున్నా కూడా అది భారత్కి సంబంధించింది. అది చైనా అడ్మినిస్టర్ చేసినా లేక పాకిస్తాన్ అడ్మినిస్టర్ చేసినా అది తాత్కాలికమే అండ్ ఇల్లీగల్ ఆల్సో. అసలు కశ్మీర్ అనేది ఇన్ ఇట్స్ హోల్ అది భారత్కు సంబంధించినటువంటి ఒక అంశం. కాబట్టి భారత్ అదే విషయంలో చాలా గట్టిగా అదే స్టాండ్పై ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మనం చూసాం, ఈ మధ్య మన ప్రోగ్రాంలో కూడా మాట్లాడుకున్నాం, 250 యూనిట్స్ హౌవిట్జర్స్ కూడా అక్కడ మన ఈస్టర్న్ ఫ్రాంటియర్ దగ్గర పాకిస్తాన్ మోహరించింది. అంటే చైనా టెక్నాలజీతో ఏర్పడినటువంటి ఆ వెపన్స్ ఏదైతే ఉన్నాయో, మౌంటెడ్ వెపన్స్, వాటిని కూడా అక్కడ 155mm ఆ హౌవిట్జర్స్ని అక్కడ మోహరించి పెట్టింది. అంటే దానికి కారణం ఏంటంటే ఈస్ట్ వైపు నుంచి అటువంటి ప్రెషర్ ఇవ్వటం, అంతర్జాతీయ వేదికలపై రకరకాలుగా మాట్లాడటం, అలాగే ఇటువంటి ట్రీటీలు చేసుకోవటం. ముఖ్యంగా ఈ ట్రీటీ కూడా మక్కాలో చేసుకోవటం వెనక ఒక రిలీజియస్ కలరింగ్ కూడా ఉంది అని విశ్లేషకులు అంటున్నారు. అంటే దీన్ని ఒక ఇస్లామిక్ రంగు పులిమి చేసుకోవాలండి. నిజంగా ఒక్కటైతే ఉందండి, ఇస్లాం ప్రకారం కూడా పాకిస్తాన్ వెళ్ళటం లేదు. ఎందువల్ల అంటే
పాకిస్తాన్ అనేటువంటిది కేవలం తను ఏదైతే అనుకుంటోందో దాన్ని సాధించుకునే లక్ష్యంలో ఇస్లాంను కూడా వాడుకుంటోంది. ఆ కలరింగ్ కూడా వేసుకొని ముందుకెళ్తోంది. కానీ అసలు పాకిస్తాన్ ఉద్దేశాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఒకటే లక్ష్యం ఏంటంటే ఆర్థికంగా తాను ఎంత కృంగిపోయిందో అది గుర్తుపట్టలేకపోతోంది. అసలు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి దయా వాళ్ళ యొక్క అంటే మెర్సీతో ఈరోజు పాకిస్తాన్ అనేది బ్రతుకుతోంది, కాలం గడుపుతోంది. కానీ అక్కడ ద్రవ్యోల్బణం అలాగే ఫోరెక్స్ లెవెల్స్ అనేవి చాలా దారుణంగా పడిపోయాయి. మరి వాటి గురించి అలాగే జీడిపి గురించి అలాగే పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేటువంటి ఆలోచనలను పక్కన పెట్టి కేవలం భారత్ను దెబ్బతీయాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఎటువంటి పని చేయటానికైనా కూడా సిద్ధంగా ఉంది. అందువల్ల ఇప్పుడు చూస్తున్నాం గ్వదర్ పోర్టును అక్కడ చైనా చేతికి అప్పగిస్తోంది. అలాగే ఏదైతే కారిడార్ ఎకనామిక్ కారిడార్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటిది పాకిస్తాన్కు చాలా చేటని తెలిసినా కూడా చైనా సహాయం కోసం దానికి కూడా ఒప్పుకునేది. అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు సౌదీతో కూడా అలాగే తుర్కీతో కూడా ఒప్పందం చేసుకోవటం వెనక ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా ఆ బలంతో అండతో భారత్పై దాడి చేయాలి, భారత్ కనుక దాడి చేస్తే దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అని. ఈ మధ్యకాలంలో మనం చూసాం బాలాకోట్లో జరిగినటువంటి ఆ దాడి, అంటే భారత్ చేసినటువంటి ఆ దాడి, అలాగే సర్జికల్ స్ట్రైక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చూసినటువంటి పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుడుతోంది. ఎందువల్ల అంటే ప్రెసిషన్, పర్ఫెక్షన్ అలాగే ప్రెడామినెన్స్, ఇండియన్ ఆర్మీ యొక్క ఫుల్ పవర్ ఏంటో పొటెన్షియల్ ఏంటో చూసింది. కాబట్టి పాకిస్తాన్ అనేక రకాలుగా వెతుక్కుంటోంది. ఎలా అయినా సరే సైనిక పరంగా తనకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవాలి, అలాగే ఆర్థికంగా ఎదగటానికి కూడా కొన్ని మార్గాలు చూసుకుంటోంది. ఏది ఏమైనా పాకిస్తాన్ ఇటువంటివి 100 ట్రైలేటరల్ కాదు ఎన్ని రకాలైన ట్రీటీలు చేసుకున్నా కూడా దాన్ని దృక్పథం మారినంత వరకు అభివృద్ధి అనేటువంటిది డెఫినెట్లీ అక్కడ పాకిస్తాన్లో ఉండదు. ఎందువల్ల అంటే పాకిస్తాన్కు ఒక క్లారిటీ అనేటువంటిది లేదు. బేసిక్గా తాను ఎలా వెళ్ళాలి, ఇప్పుడు దేశంలోనే సంక్షోభం చాలా ఉంది. ఒకవైపు బలోచిస్తాన్ ఇండిపెండెన్స్ కూడా ఈ ఆగస్టు 11 ప్రకటించుకునింది, అంటే ఇట్స్ ఏ సెల్ఫ్ డిక్లరేషన్. మరి ఆ సమస్య ఉంది. మరొక వైపు పిఓకేలో కూడా ఫేక్ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. అలాగే పిఓకే కూడా ఇట్ ఈస్ ఎంటైర్లీ అగైనెస్ట్, మేము పాకిస్తాన్లో వెళ్ళిపోతాం అని అంటున్నారు. అంటే మీ దేశంలోని ఇంకోటి తాలిబాన్ వైపు ఉన్నటువంటి ఏదైతే ఒక ఫైట్ అక్కడ ఇంటర్నల్ ఒక అగ్రెషన్ అలాగే ఇంటర్నల్ ఒక కియోస్ ఉందో దానివైపు కూడా మీరు దృష్టి సారించడం లేదు. అలాగే మీ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు భారత్ ఎప్పుడైతే చంద్రయాన్ గురించి, గగన్యాన్ గురించి, ఆదిత్యయాన్ గురించి ఇలాంటి ఇంటర్నేషనల్ ఒక యూనివర్సల్ మిషన్స్ గురించి ఆలోచన చేస్తూ అద్భుతమైన ప్రగతిలో ఉంటే, అలాగే వందే భారత్ లాంటి ట్రైన్స్ మూవ్ అవుతున్నాయి, ఇక్కడ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ ఉంది, డిజిటల్ టెక్నాలజీలో దూసుకుని వెళ్తుంటే మీ దేశంలో కనీసం తినడానికి తిండి కూడా లేదు. అంటే బేసిక్గా కావాల్సిన అమ్యూనిటీస్ కూడా లేకుండా మీ ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి దానిపై దృష్టి సారించాలి. కానీ కేవలం దాని ఎజెండా అంతా భారత్ను దెబ్బతీయాలి, అది కూడా దొంగ దెబ్బతీయాలి అనేటువంటి ఒక ప్రయత్నంతో ఇలాంటి రకరకాలైనటువంటి ట్రీటీలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈరోజు ట్రైలేటరల్ ట్రీటీ నుంచి ఎక్స్పాండ్ అవుదాం అనుకున్నా, మిగతా మెంబర్స్ని పిలిచిన ప్రతి ఒక్కరికి ఇట్స్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఇది ఇస్లామిక్ నాటో ఎప్పటికీ కాదు, ఇది సున్నీ నాటో కిందనే పరిగణించబడుతుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ కూడా రెండుగా డివైడ్ అయిపోయినాయి, ఒకటి షియా అండ్ ఒకటి సున్నీ కంట్రీస్గా. మరి షియా కంట్రీస్గా ఉన్నటువంటి ఇరాన్ అండ్ ఇట్స్ యాక్సిస్ పవర్స్ ఏదైతే ఉన్నాయో, లెబనాన్, పాలస్తీన్, అలాగే మనం చూసినట్టయితే యెమెన్, ఇవన్నీ కూడా బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా కొన్ని కంట్రీస్ కొంత న్యూట్రల్గా ఉన్నాయి. మరి ఇలా డివైడ్ అయిపోయినటువంటి ఆ ఇస్లామిక్ స్టేట్స్ను రీఆర్గనైజ్ చేసుకోవటం, వాటి మధ్య ఒక చక్కటి ఒప్పందం, అలాగే కట్టుబాట్లు, అలాగే దానికి నిలబడి ఉండేటువంటి ఒక స్థైర్యం, ఇవన్నీ కూడా రావాలి అంటే అసలు మెంబర్ స్టేట్స్ మధ్య ఒక కామన్ గ్రౌండ్ అనేది ఉండాలి, విచ్ ఇస్ క్లియర్లీ అన్సీన్. మరి లేనటువంటి ఒక కామన్ గ్రౌండ్ను వీళ్ళు సృష్టించుకొని ఒక ఒప్పందాన్ని చేసుకొని ఇది నాటో కింద మేము తీర్చిదిద్దుకుంటాం, అలాగే అక్కడ ఆర్టికల్ 5 ప్రకారమే ఇక్కడ మ్యూచువల్ డిఫెన్స్ని మేము చేసుకుంటామని ఇప్పుడు చెప్పటం మాత్రం అది నిజంగా సత్య దూరంగానే అనిపిస్తోంది. కానీ ఇట్స్ నాట్ అపియరింగ్ దట్
ఇట్స్ నాట్ దట్ అపీలింగ్ ఆల్సో. మరి ఈ నేపథ్యంలో లెట్ us వెయిట్ అండ్ సీ హౌ దిస్ మూవ్స్ ఫార్వర్డ్ అండ్ టేక్స్ ఏ రియలిస్టిక్ షేప్. థ్యాంక్ యూ.